హాయ్ హలో అందరికీ. ఐ హోప్ ఫస్ట్ వీడియో యూజ్ అయింటుందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. సో అది మీకు కొంచెమైనా యూజ్ అవ్వచ్చు. సో ఆఫ్టర్ మంచి క్యాబ్ తీసుకుని అయితే మళ్ళీ ప్రిపరేషన్ అయితే రీస్టార్ట్ చేసిన. ప్రజెంట్ అయితే రూమ్కి వచ్చి 2 వీక్స్ అయింది. ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ ఒకసారి రొటీన్కి అలవాటు పడితే మళ్ళీ మనం ట్రాక్లో పడతాం. ఈ వీడియో యొక్క కోర్ థీమ్ ఏంటంటే, యూపీఎస్సీ మనకి ఏం నేర్పిస్తుంది, మనం ఎలా చేంజ్ అవుతాం ప్రిపరేషన్లో. అపార్ట్ ఫ్రమ్ ఎగ్జామ్, సిలబస్, స్ట్రాటజీ, ఇవన్నీ కాకుండా ఫ్యూచర్లో మనకు ఫర్దర్గా యూజ్ అయ్యే థింగ్స్ మనం ప్రిపరేషన్లో ఏం నేర్చుకుంటాం, స్పెషల్గా నేను ఎట్లా ప్రిపరేషన్ని మోల్డ్ చేసుకున్నా, అది నన్ను ఎట్లా చేంజ్ చేసింది, నన్ను నేను ఎట్లా బెటర్గా చేసుకున్నా అనేది ఒక వీడియో కోర్ థీమ్. సో ఎట్ ద ఎండ్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే ప్రిపరేషన్ ఎట్లా మోల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా చదివితే మీకు బోర్ కొట్టదు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫన్ ఏంటంటే, వెన్ ఐ స్టార్టెడ్ యూపీఎస్సీ ఐ థాట్ దట్ ఇట్ వుడ్ చేంజ్ మై కెరియర్. బట్ నేను లేట్గా రియలైజ్ అయింది, ఎప్పుడు ఇమాజిన్ చేసుకున్న విషయం ఏంటంటే, ఫస్ట్ ప్రిపరేషన్లో నేను చేంజ్ అవుతాను అని చెప్పేసి. సో ఇప్పుడు కెమెరా ముందు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే దానికి రీజన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మాత్రమే. సో యూపీఎస్సీ అనేది ఈ ప్రిపరేషన్ నాకు అసలు ఓన్లీ ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, ఎథిక్స్, ఎస్ఎస్ ఇవి మాత్రమే నేర్పించలేదు. ఇట్ టాట్ మై డిసిప్లిన్, హౌ టు డీల్ విత్ అన్సర్టనిటీస్ ఇవన్నమాట. సో నా బ్యాక్గ్రౌండ్ అంతా టెక్నికల్ సైడ్ అవ్వడం వల్ల నాకు ఈవెన్ బేసిక్ థింగ్స్, సిల్లీ థింగ్స్ కూడా తెలియదు అనమాట. లైక్ జీడిపి అంటే ఏంటి, లేకపోతే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఇవి కూడా తెలియదు అనమాట. యూ డోంట్ బిలీవ్ మీ, బిఫోర్ యూపీఎస్సీ థాట్ యూపీఎస్సీ సర్వీస్ కమిషన్ ఒకటి ఉంది, అదే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది, దాని ద్వారానే మనం సర్వీస్ కొడతామనే అంత బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు లేదనమాట. సో దట్ మచ్ ప్రొకాషనేటెడ్ పర్సన్ అనమాట నేను. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కానీ, యూపీఎస్సీ కొట్టడానికి కానీ నాలో ఏకో క్వాలిటీస్ లేవు. సో దెన్ ఐ టేకెన్ రిస్క్. ఎట్ ద టైమ్ ఐ వాస్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ అనమాట. అంటే అరే నేను ఇలానే ఉండిపోతానా, నేను ఇంతేనా, నాకు నాలెడ్జ్ లేదా, నేను ఏం చేయలేనా, నేను ఇంతే డమ్ము ఉండిపోతున్నా, లేకపోతే నేను ఇంతే యూజ్లెస్గా ఉండిపోతున్నా అనే రిగ్రెట్ అయితే చాలా పెరిగిపోయింది. సో బిఫోర్ యూపీఎస్సీ థాట్ నాకేముండే అంటే, అరే సర్వీస్ కొట్టాలి, లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేకపోతే గట్టిగా చదివేయాలనే థాట్ అయితే ఏం లేకుండే. జస్ట్ నా బ్రెయిన్లో ఆ టైంలో ఒకటే రన్ అవుతుండే అనమాట. ఏంటంటే ఏదైనా చెయ్యి, ఏం చేసావో తెలీదు, సో ఏదో ఒకటి చేసి యూ నీడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ బెటర్ అనమాట. సో అదొకటే రన్ అవుతుండే. సో అదే మోటివ్తోనే ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. సో ఆఫ్టర్ ఒక 10 days 15 days తర్వాత మళ్ళీ నాకు సెల్ఫ్ రేట్స్ అయితే చాలా ఘోరంగా పెరిగిపోయినాయి. ఏంటంటే నాకేం క్వాలిటీస్ లేవు కదా, నాకేం నాలెడ్జ్ లేదు కదా, నేను అసలు ఈ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, కెన్ ఐ మేక్ ఇట్ అవుట్ అనే సెల్ఫ్ అయితే చాలా పెరిగిపోయింది. సో అదే మూమెంట్లో మనకు మహర్షి మూవీలో ఫార్మర్ ఉంటాడు కదా, అయితే మన ప్రభాస్ కాదు, మహేష్ బాబు అడుగుతాడు కదా, తాత నాకు ఫార్మింగ్ నేర్పిస్తామని చెప్పేసి. అప్పుడు తాత ఉండి, ఒక్కసారి దిగి చూడు బాబు, ఆ భూదేవతలే మనకు అన్నీ నేర్పించేస్తుంది అని చెప్పేసి. సో అదే మోటివ్తోనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. సో నేను 2 years బ్యాక్ ఎలా అయితే ఉన్నానో, ఇప్పుడు ఎలా ఉన్నానో నేను కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అనమాట. సో అప్పుడున్న డిస్సాటిస్ఫాక్షన్ నాకు సాటిస్ఫాక్షన్ కింద మారిందనమాట. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నవ్ అనమాట. డిసిప్లిన్ గురించి అయితే ఫస్ట్ వీడియోలో మాట్లాడినా, ఇప్పుడు పర్టికులర్గా మళ్ళీ మాట్లాడుతున్నా. సో డిసిప్లిన్తోనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో 2 కేటగిరీలు ఉంటాయి. కొందరేమో డిసిప్లైన్డ్గా ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, కొందరేమో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత డిసిప్లైన్ అలవాటు చేసుకుంటారు. సో నేను సెకండ్ కేటగిరీ పర్సన్. సో నాకు ప్రిపరేషన్లోనే డిసిప్లైన్ అలవాటు అయింది. ఎట్లా అంటే, సో స్టార్టింగ్లో నేను క్లాసెస్ వినడానికి చాలా ఇబ్బంది పడేదన్నమాట. ఎందుకంటే నాది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల నాకు సబ్జెక్ట్స్ ఏవి అర్థం కాకపోయేది. పర్టికులర్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, లేకపోతే ఎకానమీ కానీ, ఇవి కొంచెం టఫ్గా అనిపించేవి అనమాట. సో ఇబ్బంది పడ్డా చాలా. సో మెల్లిమెల్లిగా అంటే బేసిక్స్ మళ్ళీ ఎన్సీఆర్టీస్ని స్టార్ట్ చేయడం కానీ, బేసిక్ థింగ్స్ అన్ని తెలుసుకుని మెల్లిమెల్లిగా ఆ సబ్జెక్ట్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఏది అంత ఈజీగా రాదు. మనం ఖచ్చితంగా అరే సబ్జెక్ట్ బాగాలేదు కదా, బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి మనం మొదలడానికి అయితే స్కోప్ ఉండదు. ఖచ్చితంగా యూ హ్యావ్ టు లెర్న్ అనమాట. అలా మెల్లిగా నోట్ మేకింగ్ చేసుకోవడం కానీ, లేకపోతే లాంగ్ అవర్స్ కూర్చోవడము, లేకపోతే సబ్జెక్ట్ని అనలైజ్ చేయడము, ఇట్లా మెల్లిగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోయినా. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పిన, ప్రిపరేషన్లో చాలా నేర్చుకుంటాం. మనకు ముందే క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రిపరేషన్ అనేది నేర్పిస్తుంది. సో అదే అనమాట మ్యాటర్. రీడింగ్ హ్యాబిట్ ఇది కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. సో ఇన్ కేస్ మీకు రీడింగ్ హ్యాబిట్ ఉంటే యు ఆర్ సేఫ్. ఇన్ కేస్ లేకపోయినా పర్లేదు, ప్రిపరేషన్లో నేర్చుకుంటాం, మెల్లిగా అదే అలవాటు అయిపోతుంది. సో బేసిక్గా ఇది అందరికీ ఉండే ప్రాబ్లమే, ప్రతి ఆస్పిరెంట్ ఫేస్ చేస్తారు. సో అందులో మనం ఒకరం. సో మీరు దాని గురించి అయితే అసలు వరి కాకండి. సో కొంతమంది ఎలా ఫీల్ అవుతుంటారంటే, అరే నేను లాంగ్ అవర్స్ కూర్చోలేకపోతున్నా, నాకు సబ్జెక్ట్ అర్థమవుతలేదు, అరే బోర్ కొడుతుంది, నా వల్ల అవుతుందా అనే ఫీలింగ్లో, థాట్లో చాలా డీమోటివ్ అయిపోతుంటారు అనమాట. సో దాని గురించి అసలు వరి కాకండి.
ఎందుకంటే ఆలోచించండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అరే నాకు సబ్జెక్ట్ ఎందుకు బోర్ కొడుతుంది, నేను ఎందుకు లాంగ్ అవర్స్ కూర్చోలేకపోతున్నా, ఎందుకు సబ్జెక్ట్ని బుక్స్ని ఆన్ టైంలో పెట్టుకున్న టైంలో నేను క్లియర్ చేయలేకపోతున్నా అని చెప్పేసి. సో బిహైండ్ ద రీజన్ ఏంటంటే మనం గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే మీరు మీ స్ట్రీమ్స్లో కానీ ఈ సబ్జెక్ట్స్ ఎక్కడ మనకు టచ్ అయ్యి ఉండవు బేసిక్గా. అంటే కొంతమంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వచ్చి ఉంటారు, వాళ్ళకి మేబీ పరిచయం ఉండొచ్చు సబ్జెక్ట్స్, కొందరికి ఉండవు. సో అట్లా అదొక ప్రాబ్లం ఉంటుంది. సో దానివల్ల కూడా సబ్జెక్ట్ ఈజీగా అర్థం కాదనమాట. సో దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇంకా లాంగ్ అవర్స్ కూర్చోవడం గురించి కానీ లేకపోతే సబ్జెక్ట్ బోర్ కొట్టడం గురించి కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంటూ ఉంటుందంటే మనం గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు చదువుతామంటే బేసిక్గా ఓన్లీ సెమిస్టర్స్ ఉన్నప్పుడు లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక 2-3 డేస్ ముందు లేకపోతే 1 వీక్ ముందు ప్రిపేర్ అయిపోయి సెమిస్టర్స్ క్లియర్ చేసుకుని ఎగ్జామ్స్ రాసి చేసుకుని వస్తాం. సో ఇప్పుడు సడన్గా వచ్చేసి ఒక 2 వీక్స్ 3 వీక్స్ కూర్చుని లేకపోతే 1 మంత్ కూర్చుని లక్ష్మీకాంత్ అయిపోగొట్టాలి లేకపోతే ఎన్సీఆర్టీస్ అని ఒక 1 వీక్లో క్లియర్ చేయాలనుకుంటే అవ్వదు. ఎందుకు అవుతుంది? అవ్వదు, అది అంతే. బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. సో ఇన్ని రోజులు అది మంచిగా పీస్ఫుల్గా ఉండి మనం దానికి కావాల్సినంత ఇచ్చేసి దాన్ని కంఫర్ట్ జోన్లో పెడితే అది మంచిగా డార్మెంటరీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం సడన్గా వచ్చేసి ప్రిపేర్ అవుతా అని చెప్పేస్తే అది అసలు యాక్సెప్ట్ చేయదు. సో దాని గురించి అయితే అసలు వరి కాకండి. డైలీ న్యూస్ పేపర్ ఫాలో కండి, డైలీ ఆర్టికల్స్ చదవండి. సో రీడింగ్ హ్యాబిట్ అనేది మెల్లిమెల్లిగా పాయిజన్ లాగా ఎక్కుతుంది. సో మీరు రీడింగ్ హ్యాబిట్ ప్రాబ్లం నుంచి ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. కొందరు అంటూ ఉంటారు సబ్జెక్ట్ బోర్ కొడుతుంది, ఏం అర్థం అవుతలేదు, చాలా డ్రైగా ఉందని చెప్పేసి. సో నా పర్స్పెక్టివ్ ఏంటంటే ద ఫ్యాక్ట్ ఈస్ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు బోర్ కొట్టదు. అది ఎప్పుడు బోర్ కొడుతుంది, ఎందుకు బోర్ కొడుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీఆర్ అప్రోచింగ్ ద సబ్జెక్ట్ ఆ టాపిక్ అనమాట. సో సబ్జెక్ట్ గురించి ఎప్పుడు వరి అవ్వకండి. సో దాన్ని ఎట్లా చదవాలి, ఏ విధంగా చదివితే మనకు బోర్ కొట్టదు, ఎట్లా మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇంకో వీడియోలో కూడా మాట్లాడతా. సో థింకింగ్ ఎబిలిటీ ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా కోర్ క్వాలిటీ. ఎట్ ఎనీ కాస్ట్ ఇది అందరం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మనం ప్రిలిమ్స్లో యూజ్ చేస్తాం, మెయిన్స్లో యూజ్ చేస్తాం, ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా దీని మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మనకు ఆల్రెడీ తెలుసు దాని గురించి. సో ఇదంతా ఈజీగా అయితే బిల్డ్ అవ్వదు, చాలా స్లోగా బిల్డ్ అవుతుంది. ఇది ఎప్పుడు బిల్డ్ అవుతుంది, ఎలా బిల్డ్ అవుతుంది అంటే మనం సబ్జెక్ట్ని ఎప్పుడైతే 360 డిగ్రీస్ అనలైజ్ చేస్తామో, అంత డెప్త్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఈ థింకింగ్ ఎబిలిటీ అనేది మంచిగా డెవలప్ అవుతుంది మనకు. దీనికి బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే న్యూస్ పేపర్. అందులో ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. సో అవి మనం తీసుకోవాలి. కేస్ స్టడీస్ వస్తూ ఉంటాయి, అవి చదవాలి. సో అక్కడ సిచ్యువేషన్స్ సినారియోస్ ఉంటాయి అన్నమాట, అవి మనం అనలైజ్ చేయగలగాలన్నమాట. సో అనలైజ్ చేసినప్పుడే మనకు ఆ డెవలప్ అనేది అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే వెనిజులాలో ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. ఇన్ కేస్ క్వశ్చన్ వచ్చింది మనకి, ఎట్లా ఇన్ కేస్ నువ్వు ఆ సిచ్యువేషన్లో ఉంటే నువ్వు విక్టిమ్స్కి ఎట్లా హెల్ప్ చేస్తావు అని చెప్పేసి. సో ఆ థింకింగ్ ఎబిలిటీ, ఆ రైట్ అప్రోచ్ మనకి ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే ఈ న్యూస్ పేపర్లో ఇలాంటి ఆర్టికల్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో బిఫోర్ ఏమైనా ఉంటాయి కదా కేస్ స్టడీస్. సో అవన్నీ చదివినప్పుడు అక్కడ ఉన్న కొన్ని వాళ్ళు చేసినాయి, ఆల్రెడీ అక్కడ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎలా చేసి ఉంటారు, ఎలా ఆపరేట్ చేయంటారు అని చెప్పేసి. సో అవి మనం నేర్చుకుంటాం అనమాట పేపర్లు చూస్తే. కేస్ స్టడీస్లో అవన్నీ ఉంటాయి. సో అట్లా అప్రోచ్ అవ్వండి. సో మెల్లిమెల్లిగా అదే డెవలప్ అవుతుంది, అంత ఈజీగా ఏం డెవలప్ కాదు. సో వరి కాకండి అనమాట. అరే నాకు థింకింగ్ ఎబిలిటీ రాలేదు కదా, నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కరెక్ట్గా రాస్తానా యూపీఎస్సీ, లేకపోతే మెయిన్స్లో క్లియర్ అవుతుందా, ఇంటర్వ్యూలో చేయగలుగుతాను అని చెప్పేసి అయితే అసలు ప్యానిక్ అయితే అవ్వకండి. మెల్లిమెల్లిగా అదే డెవలప్ అవుతుంది. ఇదేం మనకు 100 మీటర్స్ 200 మీటర్స్ రన్నింగ్ అయితే కాదు. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది జస్ట్ లైక్ ఒక మ్యారథాన్ అనమాట. సో మెల్లిమెల్లిగా మనం పోతూ ఉంటాం. సో అన్నీ అవే నేర్పిస్తుంది, అంతా అదే డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో డోంట్ గెట్ ప్యానిక్, బీ ఫ్రీ. సో ఫైనల్లీ నేను ఒకటైతే గట్టిగా చెప్పగలను ఈ ప్రిపరేషన్తో ఏంటంటే, ఈవెన్ టుమారో ఇఫ్ ఐ డోంట్ క్లియర్ ద యూపీఎస్సీ, నో వన్ కెన్ టేక్ అవే వాట్ దిస్ జర్నీ యాజ్ గివెన్ టు మీ అనమాట. సో మీరు కూడా సర్వీస్ క్రాక్ చేయాలి, లేకపోతే జాబ్ కొట్టాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఇంటెన్షన్తో అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే అట్లా స్టార్ట్ చేసి ఏమవుతుందంటే మీకు ఆ నాలెడ్జ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కదనమాట. సో ఒకనొక టైంలో మనకు బోర్ కొడుతూ ఉంటుంది. సో అట్లా చేయొద్దు, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అదే మోటివ్తో ఉండాలంటే ఎట్లా చేయండి అంటే, నేను తెలుసుకోవాలి, నేను నేర్చుకోవాలి, యాజ్ అ సిటిజన్గా నేను ఇవన్నీ నేర్చుకోవాలనే ఆ క్యూరియాసిటీతో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ మై సజెషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ బుక్ లిస్ట్ గురించి కానీ, లేకపోతే ఎన్సీఆర్టీస్ గురించి కానీ, లేకపోతే నోట్ మేకింగ్ ఎలా చేయాలి, ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో. సో థ్యాంక్స్ అందరికీ.